ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో విశ్వవాణి టీవీ సందేశాలు వింటున్నటువంటి మా ప్రియులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సర్వసమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, విశ్వవాణి పరిచర్యను గూర్చిన సమాచారాన్ని మీరంతా ఎరిగిన వారే కదా. మిషన్ ఫీల్డ్స్లో అనగా ఆటవిక జాతుల మధ్య మారుమూల ప్రాంతాలలో విశ్వవాణి ద్వారా జరుగుతూ ఉన్నటువంటి పరిచర్యను చూచినటువంటి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. చాలామంది మీలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రాలు, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, అవసరత ఎంతో ఉంది, వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. 2030 సంవత్సరానికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్తను ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్లో 8,000 గ్రామాలకు సువార్తను ప్రకటించాలి. తెలంగాణలో 5,000 గ్రామాలకు సువార్తను ప్రకటించాలి. ఈ విజన్ నెరవేర్చబడాలి అనంటే ప్రియులారా, దేవుని కృప కావాలి. ఆ పిదప విశ్వాసులైన మీరు, పరిచర్య భారము కలిగినటువంటి మీరు, ఆత్మల కొరకై భారము కలిగినటువంటి మీరు ప్రార్థించి ఈ పరిచర్యను ప్రోత్సహించాలి. పరిచర్యను ఏ విధంగానైనా ప్రోత్సహించే విషయంలో మీరు ముందుకు రమ్మని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. విశ్వవాణి టీవీ సందేశాలలో మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. కొద్ది నిమిషాలు మేము మీ వాక్యాన్ని ధ్యానించడానికే సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. భారతదేశానికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను మొదటిగా పరిశుద్ధుడైనటువంటి తోమా తీసుకొని వచ్చాడు. ఆయన అపోస్తలుడు, ఆయన ప్రభువు చేత ప్రేమించబడినవాడు. యెరూషలేము సంఘానికి హింస కలిగినప్పుడు అపోస్తలులందరూ చెదిరిపోయి ఆయా ఖండాలకు వాళ్ళు వెళ్ళిన క్రమంలో అపోస్తలుడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చాడు. ప్రియులారా, ఆ విధంగా సువార్త భారతదేశానికి అందించబడింది అపోస్తలుడు తోమా గారి ద్వారా. 16వ శతాబ్దంలో భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. విశ్వాసము వలననే రక్షణ అనే విషయాన్ని 16వ శతాబ్దంలో ఆధ్యాత్మిక ఉజ్జీవంలో మనం గమనించగలుగుతాం. ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవం కలుగుతూ ఉన్నప్పుడు సంఘాలు, విశ్వాసులు బలోపేతం చేయబడి ప్రభు కొరకే బ్రతుకుతూ, ప్రభు కొరకే జీవిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ క్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో పాత నిబంధన కాలంలో ఒకానొక సమయంలో ఒక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ రివైవల్ వచ్చింది. ప్రియులారా, మనం గమనించినప్పుడు పాత నిబంధనలో యెజ్రా కాలంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విప్లవాన్ని మనం గమనించినప్పుడు ఈ ఉజ్జీవం అనేక మందిని ప్రభువు తట్టు తిప్పి పాపములను ఒప్పుకునేటట్టుగా చేసి ప్రభువు కొరకే జీవించుటకు ఒక అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకునేటటువంటి వారిగా వారిని నడిపించింది. ప్రియులారా, యెజ్రాను మనం గమనించినప్పుడు పాత నిబంధన కాలపు ఒక గొప్ప దైవజనుడు ఆయన. 7వ అధ్యాయం యెజ్రా గ్రంథంలో మొదటి వచనంలో మనం చదివితే, పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో యెజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. బబులోను దేశంలో ఉన్నాడు, కానీ యెజ్రా చెరపట్టబడినటువంటి వానిగానే ఉన్నాడు. కానీ యెజ్రా ఎవరు అనంటే యెజ్రా యూదుడు. ప్రియులారా, ఒక భారము కలిగినటువంటి యూదుడు. కాబట్టి ఇంకా యెజ్రాను మనం ధ్యానం చేసినప్పుడు ఈయన అహరోను కుమారుడిగా పిలువబడినటువంటి వాడు. 7వ అధ్యాయం యెజ్రా గ్రంథంలో 5వ వచనాన్ని మనం చదివితే, ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు అని వ్రాయబడింది. కాబట్టి ఈయన యాజక వంశానికి చెందినటువంటి వాడు. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో యూదులకు ఒక అద్భుతమైనటువంటి నాయకుడుగా పనిచేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప సేవకుడుగా మనము యెజ్రాను గమనించవచ్చు. పారసీక దేశపు రాజు అర్తహషస్త యొక్క ఏలుబడిలో బబులోను నుండి యెరూషలేము పట్టణమునకు ఇశ్రాయేలీలు రావటానికి
దేవుడు వాడుకొనిన ఒక అద్భుతమైనటువంటి సాధనం ఈ యజ్రాను మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. 7వ అధ్యాయంలో 1-4 వచనాలు మనం చదివితే, మోషే ధర్మశాస్త్రమును తిరిగి ఇశ్రాయేలీయులు మనఃపూర్వకంగా గైకొనుటకు పాటుపడి ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా, యాజకుడిగా యజ్రాను మనం చూస్తాము ప్రియులారా. యజ్రా తన కాలంలో దేవుని కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు, తిరిగి యెరూషలేము నిర్మించబడ నిమిత్తమై యజ్రా ఎంతో పాటుపడ్డాడు, ఎంతో శ్రమ పొందాడు, ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఈ విధంగా యజ్రాను మనం గమనించినప్పుడు, యజ్రా 7వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, యజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, బోధించేవాడు మరియు ధర్మశాస్త్రమునకు లోబడేవాడు అని వాక్యములో వ్రాయబడింది 7వ అధ్యాయం 10వ వచనంలో. 8వ అధ్యాయం 31వ వచనంలో యజ్రా గురించి వ్రాయబడినటువంటి మాటలు, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉంది, శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి అన్నాడు. ఈ వచనంలో యజ్రా యొక్క ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. యజ్రా మొదటిగా దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, ధర్మశాస్త్రమును బోధించేవాడు, ధర్మశాస్త్రమునకు లోబడేవాడు మరియు ఒక ధైర్యముతో కూడిన నాయకత్వాన్ని వహించినటువంటి దైవ సేవకుడిగా, దేవుని సాధనముగా యజ్రాను మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. 8వ అధ్యాయంలోనే ఇంకొక వచనాన్ని మనం చూస్తాము, 21వ వచనము, అప్పుడు దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని అన్నాడు. ఈ మాటలో మనం గమనించినప్పుడు యజ్రా ప్రార్థన పైన పట్టు కలిగినటువంటి వాడు, ఉపవాసము పైన నమ్మకము కలిగినటువంటి వాడు, ప్రార్థనాపరుడు యజ్రాను మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణములు కలిగినటువంటి యజ్రా ఏ విధంగా ఈయన ద్వారా ఆ కాలంలో ఇశ్రాయేలీయుల మధ్య ఆధ్యాత్మిక ఉజ్జీవము ఎలా నెలకొనుంది అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, 9వ అధ్యాయానికి మనం వస్తే, ఇశ్రాయేలీయులు చెడిపోయిన వారిగా మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు శత్రువులైనటువంటి వారితో సహవాసాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నారు. కనానీయులతోనూ, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైనటువంటి కార్యములను తామే చేయుచు. ఇశ్రాయేలీయులు ఎన్నిక చేయబడినటువంటి వారు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునని ప్రభు వారిని పిలిచాడు కదా. పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారు అపవిత్రమైనటువంటి కార్యములు, శత్రువులైనటువంటి వారితో వియ్యమంది వారితో సహవాసము చేసి వారి కుమార్తెలను వివాహం చేసుకొని, 2వ వచనంలో మనం చూస్తాము, పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి వారు ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారేరి అన్నాడు ప్రియులారా. ఆనాటి ఇశ్రాయేలీయులు ఈ విధంగా ఆజ్ఞను అతిక్రమించి నిబంధనలో నుండి బయటకు వచ్చి దేవుని నామానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. అపోస్తలుల కాలంలో కూడా కొరింథీ సంఘముతో ప్రభు పదే పదే ఈ విషయాలు చెప్పాడు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ప్రియులారా, ఆ పాత నిబంధన కాలపు అద్భుతమైనటువంటి దైవజనుడు యజ్రాను మనం చూస్తూ ఉన్నాము. కొత్త నిబంధనలో అద్భుతమైన దైవ సేవకుడు అపోస్తలుడు పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాము. చెడిపోయినటువంటి సమాజం వారి కళ్ళ ముందు ఉన్నప్పుడు, దేవుని నామానికి అవిధేయులుగా బ్రతుకుతూ ఉండేటటువంటి ప్రజలు కళ్ళ ముందు ఉన్నప్పుడు, నశించిపోతున్నటువంటి ప్రజలు కళ్ళ ముందు ఉన్నప్పుడు, చీకటిలో సంచరిస్తూ పాపపు ఇచ్ఛలతో
నాశనమైపోతున్నటువంటి ప్రజలు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎజ్రా ఏం చేశాడో తెలుసా? 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని అన్నాడు. ప్రియులారా, నశించిపోయేటటువంటి ప్రజలను, పాపముతో ఉండినటువంటి ఆ ప్రజలను చూసి పిచ్చివాడైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఎజ్రాను. దేవుని సన్నిధికి వచ్చాడు, గడ్డమును పెరికి వేసుకుంటూ ఉన్నాడు, వస్త్రాలను చింపివేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో ఆయన దేవుని సన్నిధికి వచ్చి 6వ వచనంలో, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమును అంత ఎత్తుగా పెరిగి ఉన్నదని ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపము కొరకు ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా పాపము చేయలేదు, కానీ ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఇశ్రాయేలీయుల పాపము క్షమాపణ కొరకు ఎజ్రా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గడ్డమును పెరికి వేసుకుంటూ ఉన్నాడు, వస్త్రాలను చింపుకుంటూ ఉన్నాడు, మోకరించి దేవుని సన్నిధికి వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రభువా క్షమించుము అని అడుగుతూ ఉన్నాడు. ప్రార్థనకు ఫలముగా 10వ అధ్యాయంలో ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనంటే, ఇశ్రాయేలీయుల హృదయంలో ఎజ్రా చేసినటువంటి ప్రార్థన గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకొని వచ్చింది, గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. ప్రియులారా, 10వ అధ్యాయం, ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, పాపములను బట్టి దుఃఖిస్తూ ఉండేటటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా అయ్యో మేము పాపము చేశాము, మేము తప్పు చేశామని ఎజ్రా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, నిజమైన ఉజ్జీవం ఏమిటి అని అనగా పాపములను ఒప్పుకొనుట. ఈ దినాన మనం గమనించినప్పుడు విశ్వవాణి ద్వారా జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉజ్జీవము ఏమిటి అని అనగా, మారుమూల ప్రాంతాలలో చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు, మూఢ విశ్వాసాలతో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజలు ఆధ్యాత్మిక ఉజ్జీవంలోనికి వస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, వాళ్ళ కొరకు అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్లకు విశ్వవాణి ద్వారా స్వార్థ అందించబడుతూ ఉంది. ప్రియులారా, ఆ మారుమూల ప్రాంతాలలో గొప్ప ఉజ్జీవము కలుగుతూ ఉంది. కారణం ప్రార్థన వినేటటువంటి ప్రభువు కృప చూపుతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి రానున్న దినాలలో ఈ ఉజ్జీవం ఇంకా ఆరిపోకుండా కొనసాగాలి అని అంటే ప్రార్థన 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 ఎంతైనా అవసరం. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించినప్పుడు పాపం చేసిన ప్రజలు పశ్చాత్తాపపడి గుండెలు బాదుకొని ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళ పాపములను ఒప్పుకొని ప్రభు పిల్లలుగా చేయబడతారు. ప్రియులారా, ఇదొక్కటే సాధనం, ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే ఆయుధం, ప్రార్థన. ఎజ్రా ప్రార్థన ఇశ్రాయేలీయులలో అద్భుతమైన ఆధ్యాత్మిక ఉజ్జీవం కలుగజేసినట్టుగా నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన భారతదేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని కలుగు చేయునుగాక. దేవుడి మాటలను మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎజ్రా కాలంలో వచ్చిన ఉజ్జీవం, ప్రార్థన ద్వారా ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపపడ్డారో ఆ విధంగా ఈ దినాలలో కూడా కుటుంబాలుగా, వ్యక్తులంగా, విశ్వాసులంగా మేమంతా కలిసి ప్రార్థించినప్పుడు ఒక గొప్ప ఉజ్జీవం మా దేశంలో మేము చూడటానికి మీరు సహాయపడే దేవుడు నాయన. ఆ విధంగా ప్రార్థనాత్మతో మేముండుటకు మీ కృపను అనుగ్రహించుము. భారతదేశంలోని ఆటవిక జాతి ప్రజలు, మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు ప్రభువును చూడాలి, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మీ యొద్దకు మరల్చబడాలి నాయన. అలాంటి ఉన్నతమైన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, దయగల మీ హస్తాలకు మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ కుటుంబాలను నిండారుగా దీవించమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఉండునుగాక.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా పేరు గుంటూరు డానియల్ బాబు. నేను గత 15 సంవత్సరాల నుంచి విషయవాణికి సంబంధించి గ్రామాలను దత్తత తీసుకొని చేస్తున్నాము. ప్రస్తుతానికి 4 గ్రామాలు దత్తత తీసుకొని చేస్తున్నాము. మా గృహంలో ప్రతి మాసము కూడా విషయవాణి ప్రార్థన కూటం జరుపుతున్నాము. సేవ కొరకై మేము ఎంతో మందిని ప్రోత్సహించుతున్నాము. ఈ పరిచర్య కోసం చెప్పి వారు తమ వంతుగా సహాయ సహకారం అందించుతున్నారు. జాతాపు గ్రామములకు సంబంధించి సేవకులకు పోషణ కొరకై మా బంధువులు అందరూ కూడా తమ వంతుగా సహాయము అందించుతున్నారు. మిషన్ ఫీల్డ్ కోసం అని అక్కడికి వెళ్ళి అక్కడ చూసి అక్కడ సేవకులకు కూడా సహాయం అందిస్తున్నాము. అందరి బట్టి వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం.